సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే అంత చిన్న విషయం కాదు. ఎన్నో వందల వేల మంది మధ్యలో తమకు అవకాశం వచ్చేసరికి జీవితం తెల్లారిపోతుంది ఇక్కడ. అయితే ఇండస్ట్రీకి వచ్చి ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనుకునే అమ్మాయిలను వాడుకోవడానికి ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. కొందరు నిజంగానే కష్టపడి అవకాశాలు తెచ్చుకొని స్టార్ హోదా అనుభవిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుడు దారులను ఎంచుకుంటూ ఉంటారు. డబ్బు సంపాదించడం కోసం ఎంత దిగజారడానికైనా వాళ్ళు సిద్ధమవుతారు. తాజాగా ఇలాంటి సంఘటన బయటపడింది. వ్యభిచారం కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది ఓ బెంగాలీ నటి. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే యువతులను ప్రలోభపెట్టి వ్యభిచారం కూపంలోకి నెట్టుతున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పేరు అనుష్క మూన్ మోహన్ దాస్. 41 ఏళ్ల అనుష్క పలు బెంగాలీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్లుగా ఈమెకు ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రావడం లేదు. దాంతో కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి దింపి వాళ్లతో బలవంతంగా ఈ వ్యాపారం చేయిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ముంబైకి సమీపంలోని ఠాణేలో ఇదంతా జరుగుతుందని సమాచారం రావడంతో వాళ్ళు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ఆమెను పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్ వేసి అక్కడ రైడ్ చేశారు. ఆ నరకంలో ఇరుక్కున్న ఇద్దరు యువతులను కాపాడి హీరోయిన్ అనుష్కని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. యువతులను రెస్క్యూ హోమ్ కి తరలించిన పోలీసులు నిందితురాలిని రిమాండ్ కు తరలించారు. ఈ దందా వెనుక కేవలం అనుష్క మాత్రమే ఉందా, లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అని పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అంతేకాదు, ఈమె ఎన్నాళ్ళుగా ఇదంతా నడుపుతుంది, ఈమె కారణంగా మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాల్లో నాశనం చేసింది అనే కోణంలో కూడా వాళ్ళ స్టైల్లో విచారిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులతో కూడా ఈమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు గతంలో కూడా వ్యభిచార కేసుల్లో అరెస్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో కొత్త బంగారు లోకం సినిమాతో అంతర్ని ఆకట్టుకున్న శ్వేత వసు ప్రసాద్ ఇలాంటి కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు అప్పట్లో బాగానే వార్తలు వచ్చాయి. ఓ వీడియో కూడా వైరల్ అయింది. అలాగే సీరియల్ హీరోయిన్లు కిన్నెర, యమున, వినీతల మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో వ్యాంపు పాత్రలు వేసే భువనేశ్వరి కూడా వ్యభిచార కేసుల్లో ఇరుక్కుంది. తాజాగా అనుష్క మోని వ్యభిచార కేసులో అరెస్టు కావడంతో ఇవన్నీ మళ్లీ బయటకు వస్తున్నాయి. ఏదైనా ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో వస్తున్న అమ్మాయిలను ఇలా మోసం చేసి వ్యభిచార కూపంలోకి దింపే వాళ్లను అస్సలు వదిలిపెట్టకూడదంటున్నారు నెటిజన్లు.